చెప్పాలంటే. ఎందుకంటే వేరే కాంట్రాక్టులు తింటారు లేకపోతే వేరే చేసుకుంటారు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చేసేటటువంటి ఉండొచ్చును. నేను అది లేదు వాళ్ళు సచ్చీలరు అని చెప్పను, వాళ్ళ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి ఇదేం చేయరు అన్నటువంటి. బట్ లిక్కర్ విషయంలో వాళ్ళకి సంబంధం లేదన్నటువంటిదే వాళ్ళు చెప్పేటటువంటి పాయింట్. మిగతాది ఉండొచ్చును. ఈ డబ్బులు బల్క్గా నేను చెప్పినట్టు కింద షాపుల రేంజ్లో కింద తినలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. డిస్టిలరీస్ రేంజ్లోనే తిన్నారు. ఇప్పుడు జరుగుతుంది డిస్టిలరీస్ రేంజ్లో దగ్గర నుంచి కింద ఉన్న బెల్ట్ షాప్ దాకా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ మిస్ అయినాయి పాయింట్. కానీ ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మీదే ప్రధాన అభియోగాలు. ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ వీళ్ళే మొత్తం ముడుపులు తీసుకున్నారు, భారీగా ఆస్తులు కొన్నారు అనేది. అంటే వీళ్ళు ఇరుక్కోబోతున్నారా రేపొద్దున ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు వీళ్ళ బెయిల్ మీద బయటకు వచ్చేసి వీళ్ళ మీద మాత్రమే సీరియస్ గా ఉండబోతుంది ఆ కేసు. ఈ ఛార్జ్ షీట్ అట్లేం లేదు, అందరి మీద ఉన్నట్టు రాజకేశ్ రెడ్డి మీద ఉన్నట్టు వీళ్ళ ముగ్గురిది ఈ సెకండ్ ఛార్జ్ షీట్ వీళ్ళ ముగ్గురు. మిగతా వాళ్ళు 9 మంది ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేసేసారు కాబట్టి వీళ్ళ ముగ్గురు కోసం ఇదనమాట. అందుకని అయితే ఇందులో వీళ్ళు సీజ్ చేసాం భారీగా అని చెప్పింది కాస్త నేను చెప్పినట్టు ఇంత సిల్లీగా ఉంది. ₹1 కోటి 3 కోట్లు 30 లక్షల రూపాయల ఇల్లు అంటే అది అసలు ఏ లెక్కల్లో చూపెడతారు బేసిక్గా. ఇవాళ రోజున ఒక ఇసుక దవ్వే వాడి దగ్గరే నెలకు వచ్చేస్తున్నాయి 30 లక్షల రూపాయలు ఈజీగా. మద్యంలో సిండికేట్ వాళ్ళు అయితే కోట్ల కోట్లు తినేస్తున్నారు. అది అసలు కౌంట్లోకి రాదు ఓ రకం చెప్పాలంటే. ఇంకో